తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త అధికారి వచ్చారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. అయితే ఆయన నియామకం వెనుక ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. వాస్తవానికి ఈవో శ్యామలరావు కూడా చంద్రబాబుకి ఇష్టమైన అధికారి. కానీ ఆయన వైసీపీని టీటీడీలో నిలువరించలేకపోయారు అనేది ఒక విమర్శ. దీంతో సహజంగానే ఆయనపై బదిలీ వేటు పడింది. అయితే అనిల్ కుమార్ సింఘాల్ నియామకం వెనుక కేంద్ర పెద్దల హస్తమున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈవో శ్యామలరావు వచ్చి ఏడాదికి పైగా అవుతోంది. కానీ తిరుమలలో వైసీపీ వాసనలు పోలేదని స్పష్టమవుతోంది. అందుకే అనిల్ కుమార్ సింఘాల్ను నియమించినట్టు తెలుస్తోంది. ఆయన నియామకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా టీటీడీ ఈవో పోస్ట్ అంటే చాలా గిరాకీ. ప్రతి అధికారి తమ జీవితంలో ఒక్కసారైనా ఈవోగా చేస్తే చాలు అని భావిస్తారు. ఉమ్మడి ఏపీ నుంచి ఈవో పోస్ట్ అంటే ఐఏఎస్ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ కూడా. అయితే తాజాగా 12 మంది ఐఏఎస్ బదిలీలో భాగంగా పనిచేస్తున్న శ్యామలరావును బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ వచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా అనిల్ పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై గట్టి పట్టు ఉంది. అడుగడుగునా అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అటువంటి అధికారి రావడంతో టీటీడీ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అయితే ఆయన నియామకం వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండేది. ఈ క్రమంలోనే అప్పట్లో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను తొలగించారు. అక్కడి నుంచి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తాజాగా నియామకాలు మళ్లీ ఏపీ ప్రభుత్వం ఆయనకు టీటీడీ ఈవోగా అవకాశం ఇచ్చింది. అయితే ఆయన రాకతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన ఏడాది కాలంలో సైతం వైసీపీ హవా తిరుమలలో నడిచింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు సర్కారీ నియామకం చేపట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. టీటీడీపై వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తే అనిల్ కుమార్ ఊరుకోరు. నేరుగా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి గట్టి చర్యలే చేపడతారు. పైగా తమను అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్న కోపం కూడా ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆపై ఆయన వెనుక అమిత్ షా ఉండడం కలిసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.